హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్కే వెబ్స్. నేను మీ సుమలతని. అందరు బాగున్నారా? ఇవాళ ఏంటంటే కర్డ్ రైస్ చేస్తున్నాను. కర్డ్ రైస్ చేసి కొంతమందికి పంచుదామనేసి అనుకుంటున్నాము. పాప 9th ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ బాబు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. నేనేంటంటే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమిలో కంపల్సరీ నేను అందరికీ అన్నం అనేది పెడతానమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇది చూడండి, కర్డ్ రైస్ కలిపిన కాజు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేసి పోపు పెట్టుకున్నాను. కొంచెం కాజు ఎక్కువ మాడొద్దు అనేసి నార్మల్గా కలుపుతున్నాను అనమాట. ఒక 11 మెంబర్స్కి అనేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, కాకపోతే అది 20 మెంబర్స్కి అయిపోయింది. ఇలా నేను మా బాబు ఇద్దరం కలిసి కలుపుతున్నాము. పాప వీడియోస్ తీస్తుంది మార్నింగ్ నుంచి. ఇది మొత్తం ప్రిపరేషన్లో ఉన్నాం. ఇవాళ ఏంటంటే హనుమాన్ జయంతి, ఇంకా అందరూ దొరుకుతాల. ప్రతి ఇయర్ ఏంటంటే మేము టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వెతుక్కొని ఇచ్చుకుంటామన్నట్టు. ఇక్కడంటే ఆర్ఎఫ్సి ఉంది, ఇక్కడ జెటిఎస్ దగ్గర మొలాలి హౌసింగ్ బోర్డ్లో అక్కడ కూడా ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా వెళ్ళేసి ఇచ్చాము. అంతా నీట్గా కలిపి ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో ఏంటంటే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాను, చలువ చేస్తుంది కదా. యాక్చువల్లీ ప్రతి ఇయర్ ఏంటంటే నేను వెజిటేబుల్ కర్రీ చేసేసి బగారా రైస్ చేసుకుంటాను, చేసి ఇచ్చేసి వస్తాను. ఈసారి ఏంటంటే ఇట్లా సమ్మర్ కదా, ఎండలకి బాగోదు వాళ్ళకి అనేసి కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కవర్స్ తెచ్చుకున్నాము. అందరికీ కవర్స్ తెచ్చి కవర్స్లలో ప్యాక్ చేసుకున్నాము అనమాట. బాబు ప్యాక్ చేశాడు, పాప వీడియోస్ తీస్తుంది. అన్నీ ప్యాక్ చేసేసుకొని థ్రెడ్తో సేఫ్టీ లాక్ చేసుకున్నాము. ఇలా ఒక 20 మెంబర్స్ వరకు అయిపోయినాయి అనమాట. 20 మెంబర్స్ వరకు మేమైతే ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎందుకో ఇలా చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకు. ఒక్కసారి ఏదో ఫస్ట్ టైం అలా మా పాప అడిగింది, మమ్మీ మనం చేద్దామనేసి. సో ఆమె కోరిక మేరకు ట్రై చేశాను. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా వెళ్తున్నాము, నేను, పాప, బాబు ముగ్గురం వెళ్ళేసి ఇక్కడ ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇవాళ మొత్తం ఏమంటారు, ఆంజనేయ స్వామి జయంతి కదా ఇవాళ. సో అన్ని ప్రిపరేషన్స్ రెడీ చేస్తున్నారు ఈవినింగ్ కోసం అనుకుంటా. చూడండి, రథం తీస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ మెంబర్ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరని ఫస్ట్ మెంబర్కి ఇచ్చాము. మొత్తం ప్రిపరేషన్ చాలా క్రౌడ్ ఉంది అక్కడ టెంపుల్ దగ్గర. ఇప్పుడు చెప్పాను కదా జిట్టేస్ ఆర్ఎఫ్సి దగ్గర అనేసి. అక్కడ ఏంటంటే కొంచెం కుష్టివ్యాధివాదులు చాలామంది ఉంటారు. ఇంకా మనం ఏదైనా హెల్ప్ చేయాలి, ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి చేస్తే చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళి వీళ్ళకే ఇస్తాను. ఎప్పుడన్నా మధ్యలో కొంచెం మనసు బాగాలేనప్పుడు కూడా నేను ఇడ్లీ పార్సల్ తీసుకెళ్ళి ఇస్తానన్నమాట. ఇలా చేస్తే హ్యాపీ అనిపిస్తుంది. మన పిల్లలకి మనకి కూడా శుభం అనేది కలుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా చేస్తారా? చేస్తే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.